తెలంగాణ పల్లెల్లోని పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, వార్డు మెంబర్లు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వివాదాలు, గొడవల మధ్య ప్రమాణోత్సవాలు జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారాలు వాయిదా పడ్డాయి. 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో ఎట్టకేలకు కొత్త పాలక వర్గాలు కొలువుతీరాయి. రాష్ట్రంలోని గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగ జరిగింది. 2 ఏండ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. ఇటీవల ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారోత్సవాలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వివాదాల మధ్య ప్రమాణ స్వీకారోత్సవాలు జరగ్గా మరికొన్ని ప్రాంతాల్లో ప్రమాణాలు వాయిదా పడ్డాయి. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం బండ్లగూడెం, నెల్లుట్ల గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య అటెండ్ అయ్యారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మెజారిటీ స్థానాల్లో తమను గెలిపించారన్నారు కడియం కావ్య. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలను మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు ఎంపీ కావ్య. ఎమ్మెల్యే మరియు ఎంపీ సహకారంతో ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేసుకుందామని మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా పూర్తి అవగాహనతోటి మంచి ప్రణాళికలతో వస్తే తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిద్దామని చెప్పి మన సర్పంచ్ రేణుక గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరడం జరిగింది. తను కూడా ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్నారు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గ్రామాల అభివృద్ధి పదంలో ముందుకు పోతే దేశం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన నూతన పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్. నూతన సర్పంచ్ పాలక వర్గం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎంపిక కాబడినటువంటి ఆయా గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గం సభ్యులందరూ కూడా నా వైపు నుంచి ఇప్పటికే ఓ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది గెలుపొందిన వారికి. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. నాగారం సర్పంచ్గా లావణ్య బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ కుర్చీలో లావణ్యను కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు ఎమ్మెల్యే నాగరాజు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకోవాలన్నారు. సమస్యల పరిష్కారం, నిధుల మంజూరు తన వంతు సాయం చేస్తారన్నారు ఎమ్మెల్యే నాగరాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవానికి టైంకు రాలేదని తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులమైన తాము సకాలంలో వచ్చామన్నారు. అధికారులు సమయపాలన పాటించాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని. రాజకీయ నాయకులేమో కొద్దిగా అటు ఇటు వస్తాం, అందుకని ఇప్పుడేమో అది వాళ్ళలాగా మేము వచ్చాం, మాలాగా వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. ఇది కరెక్ట్ కాదు. అధికారులకు భయం లేదు, ప్రజాప్రతినిధులు కూడా కొత్తాడు కాబట్టి అప్పుడే అన్నా నేను, మీకు కూడా భయం ఉండాలి, నాకు భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజలంటే భయం ఉండాలి, ప్రజాస్వామ్యం అంటే భయం ఉండాలి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచల ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసేందుకు 2 అభ్యర్థులు పోటీ పడ్డారు. దామరవంచలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల దగ్గర సర్పంచులుగా గెలిచినట్లు ధృవీకరణ పత్రాలున్నాయి. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు నునావత్ స్వాతి 3 ఓట్లతో గెలిచినట్టు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రం ఇచ్చారు. రీకౌంటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ అభ్యర్థి సనప సుజాత పట్టుబట్టడంతో మళ్లీ కౌంటింగ్ చేశారు. కౌంటింగ్లో సనప సుజాత 1 ఓటుతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రం అందించారు. ఇవాళ ప్రమాణ స్వీకారానికి రావాలని 2 అభ్యర్థులు సోషల్ మీడియాలో గ్రామస్తులకు ఆహ్వానం పంపారు. దీంతో గ్రామస్తులు కంగుతిన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. కొత్త సర్పంచ్, ఉప సర్పంచ్లను శాల్వా కప్పి అభినందించారు. ప్రభుత్వం తరపున సర్పంచులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
ఆదిలాబాద్ జిల్లా బోధ్లో మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. ప్రమాణ స్వీకార ముహూర్తం దాటినా వార్డు సభ్యులు రాలేదు. వార్డు సభ్యులు రాకపోవడంతో కార్యక్రమాన్ని గంట పాటు వాయిదా వేయాలని కలెక్టర్ సూచించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. గత 5 ఏండ్లలో వర్గల అభివృద్ధి జరగలేదనడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. మరోవైపు జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ గొడవ జరిగింది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కూర్చునేందుకు సీట్లు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలతో గొడవ పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నడుమ సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇరు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు.